క్విక్ ఈవినింగ్ బ్లాగ్ చూసేద్దాం రండి. బాబు అయితే హోంవర్క్ చేస్తున్నాడు, పాప అయితే నిద్రపోతుంది. పాప నిద్ర లేచేలోపు డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేయాలి. ఇవి శనగబాళ్ళు, ఇవి నానబెడుతున్నాను సొరకాయ పప్పు చేద్దామని. ఇవి నానేలోపు నేనైతే స్టవ్ మీద పాలు కాగబెడుతున్నాను. ఇందాక బాబుని స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు పాల ప్యాకెట్ తీసుకొచ్చాను 4:30 అప్పుడు. ఇప్పుడు 6:30 అయింది కదా, దానికి ఉన్న కూలింగ్ అంతా తగ్గిపోయింది, అందుకని కాగబెడతానికి గిన్నెలో పోసాను. నేనైతే పాల ప్యాకెట్ రీసైక్లింగ్కి ఇస్తాను, అందుకని వాష్ చేసి అక్కడ పెడితే ఆరిపోతుంది. పాలు అలాగే స్నానానికి వాటర్ పెట్టేశాను. పాలు కాగిన తర్వాత ఇందాక శనగబాలు నానబెట్టాను కదా, అవి స్టవ్ మీద పెట్టాను. సొరకాయ అయితే తొక్కు తీస్తూ ఉన్నాను. ఈలోపు మా పాప అయితే నిద్ర లేచేసింది. ఇంకా సొరకాయ అక్కడ పెట్టేసి పాప దగ్గరికి వెళ్ళి ఒక 10 minutes తన దగ్గర ఉన్నాను. తర్వాత తనని కూడా కిచెన్లోకి తీసుకొచ్చేసి ఇంకా మళ్ళీ వంట స్టార్ట్ చేస్తున్నాను. శనగబాళ్ళు కానీ కందిపప్పు కానీ ఏమన్నా ఉడకబెట్టేటప్పుడు పైన వైట్గా ఒక లేయర్ ఫామ్ అవుతుంది కదా, అది తినకూడదు, అది తీసేస్తే బాగుంటుంది. ఇంకా అందులో కట్ చేసిన సొరకాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి ఉడికించుకుంటున్నాను. ఇందాక పాలు కాగబెట్టాను కదా, అదైతే నా కోసం కాఫీ కలుపుకుంటున్నాను. బాబుకి అయితే నార్మల్గా ప్లెయిన్ ఈలోపు పప్పు ఉడికిపోయింది. అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, కారం వేసేసుకొని పప్పు అయితే ఎనుపుకుంటున్నాను. అది ఎనుపుకునేలోపు తిరగమాతకి ఆయిల్ పెట్టేశాను. నేను పప్పు ఎనిపేలోపు ఆయిల్ కాగిపోయింది. నేనైతే ఆనియన్ ఏమేయట్లేదు, జస్ట్ సింపుల్గా ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, చిన్నులపాయలు, కరివేపాకుతో తిరగమాత పెట్టేశాను. పప్పు ఉడికిపోయింది. పిల్లలిద్దరికి స్నానం చేయించేసి రాగి దోశ అయితే వేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.